నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు కారులో ప్రయాణం చేస్తూ మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు చూపిస్తూ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్న హైవే వచ్చేసి ఇది నేషనల్ హైవే 765 హైదరాబాదు మార్కాపురం నేషనల్ హైవే ఇది. ఈ నేషనల్ హైవే ద్వారా మనము హైదరాబాద్ నుంచి బయలుదేరి శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకోవాలంటే 2 నేషనల్ హైవేలు తగులుతాయి. ప్రధానంగా నేషనల్ హైవే 765 ఒకటైతే, ఇంకొకటి నేషనల్ హైవే 167. ఇది కర్ణాటకలోని హగర్ నుండి తెలంగాణలోని కోదాడ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే. అంటే ఈ నేషనల్ హైవే 167 మీద కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనము నేషనల్ హైవే 765 ఎక్కి ఈ యొక్క శ్రీశైలం వరకు పోవచ్చు. మామూలుగా మనం ఇక్కడి నుంచి చూస్తే, ఇప్పుడు మనం ప్రయాణించే దగ్గర నుంచి చూస్తే శ్రీశైలం వచ్చేసి 125 కిలోమీటర్లు ఉంటుంది, నల్గొండ వచ్చేసి 105 కిలోమీటర్లు, కోదాడ వచ్చేసి 174 కిలోమీటర్లు, విజయవాడ వచ్చేసి 269 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనము ప్రజెంట్ ఇంకొక టోల్ గేట్ కొంత దూరం పోయిన తర్వాత దాన్ని కానీ ఈ నేషనల్ హైవే 765 ఇది ఎక్కిన తర్వాత దేవరకొండ వచ్చేసి ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది, కోదాడ 157 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ టోల్ ప్లాజా ఒకటి కోనేటిపురం టోల్ ప్లాజా ఇది. ఇక్కడ మనం ఈ నేషనల్ హైవే ఇది 765 మీద ఉంది. ఇది ఈ కోనేటిపురం టోల్ ప్లాజా వద్ద మనం 25 రూపాయలకి అయితే ఈ యొక్క కారుకు చెల్లించి తర్వాత అక్కడి నుంచి ఒక 67 కిలోమీటర్లుగా వెళ్తే దిండి రిజర్వాయర్ వస్తుంది. ఈ దిండి రిజర్వాయరు చేరుకోవాలంటే ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనం ఇక్కడి నుంచి దిండి రిజర్వాయర్ నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయాణించేటువంటి ఈ యొక్క నేషనల్ హైవే వచ్చేసి 765 ఇది. దీని ద్వారా మనము ప్రయాణిస్తూ ఉంటే మధ్యలో కొంత ఫారెస్ట్ కూడా కొంత తగులుతుంది. ఈ ఫారెస్ట్ పెద్ద చెప్పుకోదగ్గది కాదు, కానీ దిండి దాటిన తర్వాత ఫారెస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది. తర్వాత ఈ శ్రీశైలం ఈ మార్గ మధ్యంలో ఈ యొక్క అచ్చంపేట కానీ చింతపల్లి కానీ తర్వాత ఈ యొక్క కోదాడ ఈ రూట్లను కలిపేటువంటి ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ఇది దిండి రిజర్వాయర్ ఇది తెలంగాణలోని కొంత ముఖ్యమైనటువంటి రిజర్వాయరు. దాదాపు నీరు కూడా చాలా ఎక్కువగా ఉండి ఇది దాదాపు 1000 ఎకరాలకు దాదాపు 10,000 ఎకరాలకు పైగా సాగునీటిని, దాదాపు చాలా గ్రామాలకు తాగునీటిని అందించేటువంటి దిండి రిజర్వాయర్ ఇది హైదరాబాదు శ్రీశైలం మార్గ మధ్యంలో ఉంది. ఈ దిండి రిజర్వాయర్ గురించి మీకు తర్వాత వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్డ్గా మీకు వివరిస్తాను. ఈ దిండి రిజర్వాయర్ దగ్గర ఈ పర్యాటకులు కొంతసేపు సేద తీరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడే కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. అట్లానే ఇక్కడ కొంత భోజన సౌకర్యాలు ఇట్లాంటివి కూడా ఈ దిండి రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాయి. మేము కూడా ఈ దిండి రిజర్వాయర్ చూసి చాలా మేము ఆహ్లాదం అయితే పొందగలిగాము. తర్వాత ఈ దిండి రిజర్వాయర్ నుంచి మేము బయలుదేరిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి శ్రీశైలం వచ్చేసి 85 కిలోమీటర్లు ఉంటుందని ఇక్కడ నేమ్ బోర్డ్స్ కూడా ప్రదర్శించడం అయితే జరిగింది. ఈ దిండి రిజర్వాయర్ దాటుకొని కొంత ముందుకు వచ్చిన తర్వాత కొంత ఇక్కడ అచ్చంపేట ఇక్కడి నుంచి 8-9 కిలోమీటర్లు, చింతపల్లి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక దిండి రిజర్వాయర్ దాటిన తర్వాత కొంత ఫారెస్ట్ ఏరియా కూడా తగులుతుంది. కొన్ని గ్రామాలు కూడా మనకు మార్గ మధ్యంలో ఈ రహదారులు తగులుతాయి. ఆర్టీసీ బస్సులు కూడా నిత్యం కూడా తిరుగుతుంటాయి. ఇక ఇక్కడ మనము శ్రీశైలం ఘాట్ రోడ్డు అంటే నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు మనకొక చిన్న అటవీ ప్రాంతం కూడా తగులుతుంది. ఆ అటవీ ప్రాంతంలో మధ్యలో వ్యూ పాయింట్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పక్కనే రైట్ సైడు ఒక లోయగా ఉంటుంది.
ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్స్ ఉంటాయి. దాదాపు హైదరాబాద్ దిండి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు ప్రయాణించే మార్గ మధ్యంలో దాదాపు 7-8 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ 7-8 వ్యూ పాయింట్స్ ఈ ఫారెస్ట్ను బాగా తిలకించడానికి ఏర్పాటు చేసినటువంటివి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం. ఇదిగో ఇక్కడ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక హోటల్స్ కానీ, అక్కడ కొంత విడిది చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కానీ ఇట్లాంటి ఏర్పాటు చేశారు. మనం ఇక్కడి నుంచి ఇదిగో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వ్యూ పాయింట్ నుంచి మనం లోపలికి వెళ్తే ఫారెస్ట్ వాళ్లకు ఒక 1000 రూపాయల నుంచి 1500, చిన్నపిల్లలకు ఒక 700 ఇట్లా మనం పే చేసి వ్యూ పాయింట్కు లోపల సఫారీకి అయితే తీసుకెళ్తారు. లోపల కొన్ని జంతువులు కూడా మనకు కనిపిస్తాయి. అంటే మనం ఒక లోపలికి ఇక్కడి నుంచి ఒక లోపల ఇక్కడ అటవీ ఉత్పత్తులు కూడా అమ్ముతుంటారు, చేపలు కానీ గంపలు కానీ ఇవన్నీ. ఇక్కడ లోపలికి వెళ్తే ఈ సఫారీకి తీసుకెళ్తే మనకు 1500 దాకా ఛార్జ్ చేస్తారనమాట. మనం అయితే మాకు టైం లేక మేము పోలేకపోయాం. ఈ విలేజ్ నుంచే ఇక్కడే హోటల్స్ కానీ మనం ఏదన్నా ఫుడ్ కూడా తీసుకొని ఇక్కడే తినచ్చు. అంటే మనం తర్వాత ఒక 40-50 కిలోమీటర్ల వరకు ఏం దొరకవు కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలోనే మనం ఏదన్నా కావాల్సినటువంటి ఫుడ్ని తీసుకొని లేదా మనం తిని కానీ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ కావచ్చు. తర్వాత కొంచెం ముందుకు కానీ వెళ్తే ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ముఖద్వారం పైన చూడండి జింకలు, పోతే చిరుత పులులు ఇట్లాంటి ఒక విగ్రహాలు కూడా వాటి యొక్క ప్రతిమలు ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ ఇది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఒక 50 రూపాయలు అయితే పే చేసి మనం నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ కావచ్చు. మా కారుకు కూడా ఒక 50 రూపాయలు పే తీసుకున్నారు. మేము అక్కడ పే చేసి నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఈ నల్లమల్ల ఫారెస్ట్నే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు, అలాగే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు, అలాగే తెలంగాణ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదైతే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని, అట్లనే శ్రీశైలం ఫారెస్ట్ అని, నాగార్జున సాగర్ ఫారెస్ట్ అని వీటిని పిలుస్తారు. అదే తెలంగాణ అయితే చెప్పాను కదా ఇందాక, అమ్రాబాదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఇక్కడ కొన్ని ఈ ఫారెస్ట్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. కేవలం 30 కిలోమీటర్లు స్పీడ్ మాత్రమే వెళ్ళాలని ఈ యొక్క అటవీ శాఖ నిబంధనలు అయితే కఠినంగా అమలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మలుపులు ఇవన్నీ ఫారెస్ట్లో జంతువులు రావడం ఇట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేగం పోవద్దు అనేటువంటి హెచ్చరికలు అయితే చేస్తారు. అలాగే ఈ ఫారెస్ట్లో ప్రయాణించేటప్పుడు ప్లాస్టిక్ వాడకం అనేది పూర్తిగా నిషేధిస్తారు. ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ వీటిల్లో ఈ ఫారెస్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తే పారవేస్తే దాదాపు 1000 రూపాయలు జరిమానా వరకు విధిస్తారు. ఇక్కడ ఈ ఫారెస్ట్లో అడుగడుగున కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఎవరు కూడా దాదాపు ఈ ఫారెస్ట్లో ఆగటానికి నిలుపుదల చేసి ఇక్కడ డిన్నర్లు చేయడానికి కానీ ఇట్లాంటివి చేయడానికి కానీ అవకాశాలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది అనుమతించరు. ఇక ఈ విధంగా మనం ఈ ఫారెస్ట్లో దాదాపు దిండి రిజర్వాయర్ నుంచి ఒక 45-50 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మధ్యలో కూడా ఒక విలేజ్ తగులుతుంది. ఆ విలేజ్లో కూడా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి కూడా సఫారీ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడే ఒకటి పాతాళ గంగా ఒకటి, అంటే కిందికి ఒక 100 మెట్లు పోతే ఇక్కడ ఒక వాటర్ ఫాలు, ఒక సరస్సు ఉండేటువంటి ప్రదేశం కూడా ఉంది. అది దాటుకొని అది చూడాలంటే మనం ఇంకొక 2-3 గంటలు కేటాయించి మనం దాని పాయింట్కి వెళ్ళొచ్చు. మాకు టైం లేదు కాబట్టి మేము కంటిన్యూగా ఈ ఫారెస్ట్లోనే ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ ఇవేమీ వేయకూడదు అనేటువంటి నిబంధనలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క చూడండి, రాత్రి వేళలో అయితే
ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి ఇందాక చూసాం కదా, ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి 9 గంటలకు క్లోజ్ చేస్తారు. 9 గంటలకు ఈ ఫారెస్ట్లోకి ఎంట్రీ ఉండదు. అట్లనే ఎక్కడ దోమలపెంట దగ్గర కూడా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. అక్కడికి కూడా ఎంట్రీ ఉండదు, అక్కడ కూడా క్లోజ్ చేస్తారు. అంటే ఈ ఫారెస్ట్లో వచ్చేసి రాత్రి 9 గంటలైతే క్లోజ్ చేయబడుతుంది. ఇదిగో ఇక్కడి నుంచి మరొక సఫారీ ఉంటుంది. అంటే ఈ యొక్క యాత్రికులు పర్యాటకులు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఈ సఫారీ వెళ్ళి ఈ వాహనాల ద్వారా వెళ్ళి ఈ యొక్క ఫారెస్ట్ లోపలకు 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళి ఫారెస్ట్ని తిలకించడానికి, అడవిలో ఉన్నటువంటి జంతువులను మనకు చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి జంతువులు మనకు బాగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి సరిగా మన సఫారీకి కనిపించేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఇక జింకలు ఇట్లాంటి దుప్పులు, కృష్ణ జింకలు ఇట్లాంటివి అయితే సర్వసాధారణంగా మన వాహనాల పక్క నుంచే వెళ్తుంటాయి. తర్వాత ఇది మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే ఈ ఫారెస్ట్లో ఒక ఊరు ఎండింగ్ అయిన తర్వాత ఇక్కడ దోమలపెంట అనేది ఊరు కూడా మనకు తగులుతుంది. ముఖ్యంగా ఈ ఫారెస్ట్లో జర్నీ చేయడం అంటే కొంత బాగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ నుంచి మరొక సఫారీ కేంద్రం అనేది ఉంది. ఆ సఫారీ గేట్ కూడా దాటాం కదా, ఇక్కడి నుంచి ఈ వాహనాల ద్వారా లోపలకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇదొక చెక్ పోస్ట్ అనమాట అనుమతిస్తారు. దానికి ఫీజు చెల్లించాలి. అంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్లోకి వెళ్ళి ఈ ఫారెస్ట్ లోయలు, ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి సుందర దృశ్యాలను అయితే ఈ అటవీ శాఖ ఈ పర్యాటకులకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఎండింగ్లో అంటే దాదాపు డ్యామ్కు సమీపంలో మనం వస్తున్నాం. ఈ డ్యామ్కి సమీపంలో వచ్చేటప్పుడు ఈగలపెంట, దోమలపెంట అనేటువంటి గ్రామాలు కూడా మనకు తగులుతాయి. మనకు ఏదైనా ఆహారం అవి ఇవి కావాలన్నా ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ అవి ఉంటాయి, అక్కడ మనం తీసుకోవచ్చు. లేదా మనకు ఏదైనా కావాల్సి ఉంటే ఆ హోటల్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిస్తారు, దానికి కొంత కాస్ట్ కూడా తీసుకుంటారు. ఈ దోమలపెంట ఇవన్నీ ఎందుకంటే ఈ యాత్రికులకు కొంత బస చేయడానికి ఈ ప్రదేశాలు ఈ హైదరాబాదు ఈ యొక్క శ్రీశైలం రోడ్లో బాగా ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ ఒక వ్యూ పాయింట్, ఈ వ్యూ పాయింట్ దగ్గర మనం ఆగి ఈ డ్యామ్ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ డ్యామ్ దృశ్యాలను చూపించే విధంగా మేము ఆగిన తర్వాత వ్యూ పాయింట్కి వచ్చి ఈ డ్యాము శ్రీశైలం డ్యాము యొక్క వ్యూ పాయింట్ను మీకు ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇది వ్యూ పాయింట్. తర్వాత ఇక్కడ చూడండి కనపడుతుంది, అది కృష్ణానది. ఈ కృష్ణానది వ్యూ పాయింట్ కూడా అంటే ఇక్కడ కొన్ని బస్ చేయడానికి అక్కడ చూడండి రెసిడెన్స్ కూడా ఉంది. ఇంకా దాన్ని దాటి మనం యువతలకు కనిస్తే ఇది మరొక గ్రామం. ఈ గ్రామంలో కూడా ఈ ఫారెస్ట్లో దొరికేటువంటి ఈ యొక్క కర్రలతోటి ఈ యొక్క నారతోటి తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. మనము ఏదైనా ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలంటే వాళ్ళు కొంచెం అధికంగానే చెప్తారు, కానీ వాళ్ళ పనితనం అనేది ఆ యొక్క అల్లికల్లో బాగా కనపడుతుంది కాబట్టి అది మనం ఒక జ్ఞాపకంగా తీసుకొని రావచ్చు. మనం ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్కి వచ్చాం. ఈ వ్యూ పాయింట్ నుంచి శ్రీశైలం డ్యామ్ను కానీ చూస్తే అదిగో చూడండి, శ్రీశైలం డ్యామ్ అది కృష్ణానది. మనం ఆగాము ఇక్కడ. ఈ కృష్ణానది మీదుగా చూడండి, ఆ వ్యూ పాయింట్ కృష్ణానదిలో కొంచెం వాటర్ తక్కువగా ఉంది. అంటే మేము పోయి ఒక వారం రోజులు అయింది కాబట్టి కొంత అప్పుడు వర్షాలు లేవు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్షాలు పడుతున్నాయి. శ్రీశైలం డ్యాము గేట్లు కూడా 1-2 ఎత్తడం జరిగింది ప్రజెంట్. మళ్ళీ ఆ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ మేము బయలుదేరి కొంచెం ఇంకా ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా డ్యామ్ చుట్టానికి ఒక వ్యూ పాయింట్, అది కార్లన్నీ ఆగి ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి కూడా శ్రీశైలం డ్యామ్ కొంత మనకు క్లియర్గా కనిపిస్తుంది, కృష్ణానది అది. ఇటు లెఫ్ట్ సైడు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఫారెస్టు. ఆ కృష్ణానదికి అవతల వైపు ఉన్నటువంటి భాగమేమో అది ఆంధ్రాకు చెందినటువంటి, అది ఇప్పుడు ఆంధ్ర పవర్ జనరేటర్ అంటే విద్యుత్ తయారు చేసేటువంటి అది పాయింట్ అది. ఇటు దానికి ఎదురుగానే తెలంగాణ విద్యుత్ తయారు చేసేటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది, అది శ్రీశైలం ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మనం చూసేది ఆ గేట్లు, ఆ యొక్క వ్యూ పాయింట్ అది శ్రీశైలం డ్యామ్ అది.
ఈ శ్రీశైలం డ్యామ్కు కొంచెం పక్క భాగానే వ్యూ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ మనం వెహికల్ ఆపి మనం చూడొచ్చు. ఇదంతా ఇందాక చెప్పాను కదా, అది ఆంధ్రాకు చెందినటువంటి పవరు విద్యుత్తును తయారు చేసేటువంటి ప్రాజెక్టు, అది కృష్ణానది. తర్వాత మనం కొంచెం యువతలకు ఇంకా మనం దగ్గరికి పోయి చూద్దాం అనుకోండి, ఇంకా చూడాలనుకుంటే ఇంకా మనం కొంచెం ఇంకా ముందుకు వస్తే అయితే ఈ ప్రాంతం అంతా కూడా కొంత టర్నింగ్లు మలుపులు ఎక్కువగా ఉంటాయి. ఇది దోమలపెంట విలేజ్. అంటే ఈ దోమలపెంట విలేజ్తో తెలంగాణ రాష్ట్రం అనేది ఎండ్ అవుతుందన్నమాట. అంటే ఇంక ఈ దోమలపెంట యువతలకు వచ్చేస్తే కృష్ణానది మీద ఒక బ్రిడ్జి వారధి అనేది కట్టుంటారు. ఆ వారధి అనేది ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను కలిపేటువంటి వారధి అది. ఆ వారధితో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ఎండ్ అవుతుందన్నమాట. ఇంకా వారధి దాటి యువతలకు వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్, తర్వాత శ్రీశైలం టెంపుల్, తర్వాత నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్టు, శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టు ఎంటర్ అవుతామన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఇట్లా మలుపు తిరిగి ఇదిగో ఇది కృష్ణానది మీద శ్రీశైలం వద్ద నిర్మించినటువంటి వారధి. ఇది జంక్షన్ అనమాట, అనుసంధానించేటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి మీదనే ఇదిగో ఇది కృష్ణానది. కృష్ణానదికి ఈ పక్కేమో తెలంగాణ రాష్ట్రం, ఈ పక్కేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనం ఇప్పుడు రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలిపేటువంటి బ్రిడ్జి మీద, వంతెన మీద మనం కృష్ణానది మీద నిర్మించినటువంటి దాని మీద మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఆ బ్రిడ్జి ఇది. ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ అంతా కూడా ఇప్పుడంతా మనం ప్రయాణిస్తూ వచ్చిందంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి భాగంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఆ బ్రిడ్జి మీద నుంచే మనం వచ్చాము. మా వెహికల్ అనేది ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చింది. అంటే నీరేమీ ఆ కృష్ణానదిలో లేదు కాబట్టి మీకు కిందికి దిగి మీకు ఆ వ్యూ చూపిస్తున్నాను. ఆ బ్రిడ్జి అవతల భాగమేమో లెఫ్ట్ సైడ్ ఏమో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటిది. అది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పవర్ పాయింట్ అది. ఇది కృష్ణానది, చిన్న చిన్న తెప్పలు వేసి అదిగో శ్రీశైలం డ్యామ్ అది. అది దాటి మళ్ళీ ఇటు వస్తే ఈ పక్క ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్, అంటే శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లేదా నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మనం ప్రయాణిస్తున్నాం. దీని నుంచి సుండిపెంట, శ్రీశైలం వెళ్ళొచ్చు. ఇక్కడికి శ్రీశైలం వచ్చేసి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వచ్చేటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మీకు పూర్తిగా చాలా వరకు చూపించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.